1 second. It's average. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భర్త మహాశైలకు విజ్ఞప్తి. మా రవితేజ గారి మూవీ అనమాట. ఒక మంచి బస్ తోటైతే క్రియేట్ అయింది భయ్యా మూవీకి అయితే. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా? మా రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చారా లేదా అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే చాలా సింపుల్ స్టోరీ భయ్యా. ఆల్రెడీ మాకు ట్రైలర్లో చూపెట్టారనమాట. మన హీరోకి ఒక వైఫ్ ఉంటుంది. మన హీరో ఏమో ఒక ట్రిప్‌కైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయికైతే కనెక్ట్ అవుతాడనమాట. దాని తర్వాత ఏం జరిగింది? హీరోకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిదనేసి మూవీ ఒక ప్లాట్ అనమాట. మరి ప్లస్ పాయింట్ ఏంది? మైనస్ పాయింట్ ఏందనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే కామెడీ సీన్స్ అనేది వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు మూవీలో అయితే. మెయిన్‌గా మన సునీల్ గారి కామెడీ టైమింగ్ అనమాట. చాలా మంచిగా వర్కౌట్ అయింది. దాంతో పాటు మన సత్య గారనమాట. సత్య గారిది కూడా చాలా మంచి కామెడీ సీన్స్ అనేది వర్కౌట్ అయ్యాయి. అలాగే మన వెన్నెల కిషోర్ గారు, అలాగే మన రవితేజ గారనమాట. ఎక్కడో మాకు క్రింజ్ చేయకుండా రవితేజ గారు కూడా మంచి కామెడీ టైమింగ్ అయితే చేశారనిపించింది నాకైతే. చాలా మంచిగా వర్కౌట్ అయింది. డైలాగ్స్ భయ్యా చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సిట్యుయేషన్ తగ్గట్టు మంచి మంచి డైలాగ్స్ అనేది వస్తుంటాయి. చాలా బాగా అయితే రాసుకున్నారు మన కిషోర్ తిరుమల గారు భయ్యా. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌కి అయితే తీసుకెళ్తారు. మంచి క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటూనే దాంతో పాటు డ్రామా గూడా భయ్యా. అలాగే షాపింగ్ మాల్ సీన్ అయితే ఉంటుందన్నమాట. అదైతే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న కామెడీ సీన్స్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయి. అలాగే ఆశిక నందన్ అంటే మన సెకండ్ హీరోయిన్ కూడా చాలా బాగా అయితే యాక్టింగ్ చేశారు. అండ్ క్యారెక్టర్ కూడా చాలా బా అనిపించింది నాకు. అండ్ ఇంటర్వల్ బ్లాక్ కూడా చాలా బాగుందన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. పోర్షన్ క్వాలిటీస్ అయితే బాగున్నాయన్నమాట. సినిమాటోగ్రఫీ అయితే డీసెంట్ అయితే అనిపించింది భయ్యా. మైనస్ పాయింట్ సెకండ్ హాఫ్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో మంచి క్యారెక్టర్ బిల్డ్ చేస్తేనే దాంతో పాటు మంచి కామెడీ అనేది వర్కౌట్ అయితదనమాట ఫస్ట్ హాఫ్‌లో. కానీ సెకండ్ హాఫ్ వచ్చే వరకు అలా ఏది ఉండదనమాట. సెకండ్ హాఫ్‌లో మాకు డ్రామా అనేది ఇంట్రెస్టింగ్ ఉండదు. కామెడీ సీన్స్ సరిగ్గా వర్కౌట్ అవ్వనమాట. కొన్ని కామెడీ సీన్స్ అనేది వర్కౌట్ అయితాయి. ఇంక కొన్ని కామెడీ సీన్స్ అయితే క్రింజ్ అనిపిస్తాయి. దాంతో పాటు లాజిక్ సీన్స్ అనమాట. అస్సలు వర్కౌటే కాలేదనిపించింది. పప్పులో మాకొక సాంగ్ అయితే వస్తదనమాట. డీజే సాంగ్. అది చూసిన వెంటనే ఒకటే ఫీలింగ్ అనిపిస్తదనమాట. అసలు ఈ మూవీకి ఆ సాంగ్‌కి అసలు సంబంధమే లేదు. ఎందుకురా ఇరికిచ్చార్రా బై అని ఫీలింగ్ అనిపిస్తది. దాంతో పాటు మెయిన్‌గా మూవీలో వర్కౌట్ కావాల్సింది వర్కౌట్ కాలేకపోయింది భయ్యా. ఏంటిదంటే ఎమోషనల్ సీన్స్ అనమాట. ఇలాంటి స్టోరీస్‌కి మెయిన్ కావాల్సింది ఎమోషనల్ సీన్స్ భయ్యా. అది అసలు వర్కౌటే కాలేదు మూవీలో అయితే. దాంతో పాటు ఊ అంటే, ఆ అంటే మనకైతే సాంగ్స్ అనేది వస్తుంటాయి. ఎందుకొస్తాయో, ఎందుకు పోతాయో అర్థం కావు. సరే మరి సాంగ్స్ అన్నా బాగున్నాయంటే అస్సలు బాగుండవనమాట. డింపుల్ హయాటి అసలు మెయిన్ హీరోయిన్ ఆమెనే. కానీ ఆమెనే చాలా తక్కువైతే చూపెట్టారనమాట. ఎందుకు తక్కువ చూపెట్టారో మన డైరెక్టర్ గారికే తెలియాలి. అసలు ఎందుకుందో కూడా ఆమెకే తెలియాలనమాట. దాంతో పాటు విలన్ క్యారెక్టర్. అసలు ఇలాంటి స్టోరీస్‌కి అసలు విలన్ క్యారెక్టర్ అవసరం లేదు. కావాలని ఇరికిచ్చారనిపించింది విలన్ క్యారెక్టర్ అనేది. క్లైమాక్స్ భయ్యా. క్లైమాక్స్ అయితే కావాలని ఏదో ఎండ్ చేసేద్దాం, ఏదో చేసేద్దాం, ఏదో పెట్టేద్దాం అన్నట్టు మనకైతే అనిపిస్తదనమాట క్లైమాక్స్ అనేది. ఏదో మంచిగా రాయొచ్చు. ఆ క్లైమాక్స్ అనేది చాలా మంచి పొటెన్షియల్ ఉన్నది. కానీ సరిగ్గా వర్కౌటే కాలేదు క్లైమాక్స్ అనేది. నాకైతే వర్కౌట్ కాలేదు. మిగతా వాళ్ళకి వర్కౌట్ అవుతదేమో తెలీదు కానీ, అక్కడ లాజిక్ సీన్స్ కానీ, అక్కడ డైలాగ్ సీన్స్ కానీ అస్సలు వర్కౌట్ కాలేదనిపించింది క్లైమాక్స్ అయితే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ? నచ్చిందా నచ్చలేదా అంటే నాకైతే జస్ట్ బిలో యావరేజ్ అనిపించింది భయ్యా. మరి దారుణంగా అయితే లేదనమాట. మా రవితేజ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ కంటే అయితే దారుణంగా అయితే లేదు. చూడొచ్చనమాట ఈ పండగకైతే. నాకైతే బిలో యావరేజ్ అనిపించింది మూవీ. ఇది డార్లింగ్స్ మరి భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ అనమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.